జనరల్‌గా ఇయర్ బడ్స్ చాలామంది అదొక హ్యాబిట్ లాగా చేసుకుంటూ ఉంటారండి. ఇయర్ బడ్స్ అనేది కొంతమంది స్నానం చేసిన తర్వాత ఇచ్చింగ్ సెన్సేషన్ అనో, లేదా చెవిలో ఉన్నటువంటి మైల గుబిలి ఫామ్ అవ్వడం, దాన్ని క్లీన్ చేసుకోవడం వల్లనో వేరే విధానంగా కానీ ఇయర్ బడ్స్ అనేది వాడుతుంటారు. ఇయర్‌లో కొంతమంది పిన్నులు పెట్టి క్లీన్ చేసుకొని ట్రై చేయడం, గోరు పెట్టి చేసుకోవడానికి, లేదా ఏదైనా ఇనుప ఇన్స్ట్రుమెంట్ కానీ, పుల్లలు కానీ ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఇచ్చింగ్ సెన్సేషన్ అని కానీ, లేదా క్లీనింగ్ పర్పస్ కానీ వాడుతుంటారు. ఇది చాలా రాంగ్ పద్ధతి అండి, రాంగ్ మెథడ్. ఎప్పుడు కూడా చెవిలో ఎటువంటి ఫారిన్ బాడీస్ లైక్ పిన్స్ పెట్టడం కానీ, లేదా కట్టె పుల్లలు పెట్టడం కానీ, అలాగే బడ్స్ వాడడం కానీ చేయకూడదండి. ఎందుకంటే మెయిన్గా ఇయర్ అనేది చాలా సెన్సిటివ్ ఆర్గాన్. ఈ ఇయర్ లోపల ఉన్నటువంటిది, ముఖ్యంగా ఎక్స్టర్నల్ ఇయర్లో మనకు ఆ చర్మం అనేది చాలా పలుచగా ఉంటుంది, జస్ట్ మిల్లీమీటర్ థిక్నెస్ ఉంటుంది. అక్కడ ఏదైనా ఇంజరీ జరిగితే ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, బ్లీడింగ్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే చాలామందికి నొప్పి కూడా సివియర్గా ఉంటుందండి. ఇంకొక విషయం ప్రధానంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మనకు చెవి తెర అది కొంచెం లోపల ఉంటుంది, కానీ అది కూడా చాలా పలుచనైనటువంటి పొర, జస్ట్ మిల్లీమీటర్స్ థిక్నెస్లో ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువగా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి బడ్ని చాలా లోపల పంపించి క్లీన్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ చెవి తెరకి డ్యామేజ్ అయ్యి చెవి తెర రంధ్రం పడేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో బ్లీడింగ్ రావడం కానీ, వెనికిడి తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఇది చాలా తప్పుడు విధానం. దయచేసి ఎవరు కూడా బడ్స్ కానీ, లేదా ఎటువంటి ఫారిన్ బాడీ కానీ యూజ్ చేయకండి ఇయర్ క్లీన్ చేసుకోవడానికి. అలాగే మనకు ఈ ఇయర్లో రంధ్రం పడినప్పుడు పొరపాటున ఏదైనా స్నానం చేసేటప్పుడు కానీ, లేదా వర్షంలో తడిచినప్పుడు కానీ నీళ్లు వెళ్ళాయనుకోండి, డెఫినెట్గా అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చి చీము కారేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు అనేవి తీసుకోవడం ఇంపార్టెంట్ అండి.